ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కార్యాలయ సమావేశ హాల్లో నిర్వహించారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లు జనసేనతో పాటు ఇటీవల చేరిన వైసీపీ సభ్యులతో కలిసి టీడీపీ బలం 27కు చేరింది. దీంతో గత 3 ఏళ్ల పాటు ఏకపక్షంగా సాగిన పాలకవర్గ సమావేశాలు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మారినట్లయింది. వైసీపీకి చెందిన మిగిలిన సభ్యులు మూకంబడిగా డుమ్మా కొట్టారు. ముందుగా నూతన కమిషనర్ కె వెంకటేశ్వరరావుతో పాటు కార్పొరేటర్లను పరిచయం చేశారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు దామశెల జనార్దన్, బిఎన్ విజయకుమార్లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి పౌర సన్మానం నిర్వహించారు. అనంతరం సమావేశంలో మొత్తం 9 తీర్మానాల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కింద నగర పరిధిలోని వెంగముక్కపాలెం, ఎన్నగ్రహారం గ్రామాల వద్ద గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన లేఅవుట్ అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఒంగోలు అభివృద్ధి చేసుకుందామని సూచించారు. ఎక్కడైతే కష్టంగా రంగం తీసుకెళ్ళి పోవడం, క్లీన్ చేయడం, డబ్బింగ్ పంపించడం, అలా బ్లీచింగ్ చేశారా, అదేవిధంగా వాకింగ్ మిషన్ వచ్చిందా లేదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా దానికి ఒక బాధ్యత ఇస్తే ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అవుతారు. మన ఓవరాల్గా కూర్చొని ఆ మేసి చూసుకుంటాడు, ఈ మేసి చూసుకుంటాడని కాదు. ఎక్కడ డివిజన్కి ఆ డివిజన్కి బయటపెట్టేది కదా. కానీ వచ్చింది మనకి అంతగా 3 నెలలు అయిపోయి 4 నెలలు ఉన్నాం. ఇంకా ట్రాన్స్ఫర్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి దీని మీద కొన్ని ప్రికాషన్స్ ఒకటే తీసుకోవాల్సిన అవసరాలు. ఇంకా ఎవరైతే వీళ్ళు రాజకీయం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు ఓట్రాజకాలంలో మనకి ఓట్రాజకాలంలో కూడా అరుదు దగ్గర 89 కోట్ల 70 లక్షలు శాంక్షన్ చేయించాం. 89లో మళ్ళీ ఏం చేశారంటే ప్రభుత్వం మారిన తర్వాత టెండర్ అని చెప్పేసి 42 కోట్లు చేశారు. మేము ఆ రోజు డిపిఆర్ తయారు చేసేసి 2 డెవలప్మెంట్ పెట్టి కింద పెట్టేస్తే పిచ్చి మొక్కలు మరొకటి ఉంటుంది, పోతురాజు కాలం అనేది క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మనం ఆ రోజు చేసిన ఎస్టిమేషన్ ప్రకారం మనం పంపించాం. వీళ్ళు ఏం చేశారు, కింద పెద్ద తీసేసి టెండర్ చేస్తున్నామని చెప్పేసి మేము గవర్నమెంట్ 30 కోట్లు మిగిలించామని చెప్పేసి 62 కోట్లు ఫైనలైజ్ చేశారు. అంటే రంగనాయక చెరువు దగ్గర నుంచి ఈ పక్కన కూడా ఉన్నాం. దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం అది పోవటం అనేది. ఆ వసతులతో పాటు కూడా ఎంట్రన్స్ అనేది ఇటువైపు మనం ఇప్పుడు మన ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ అయిపోయిన అనుకుంటున్నప్పుడు రమేష్ గారు అది ప్రత్యేకంగా కూడా ఇంజనీర్స్ కూడా లాస్ట్ టైం వారు కూడా పంతులు గారు కూడా లేరు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. నెల్లూరులో మీరు వర్క్ చేశారు కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ చూడండి. ఆ గ్రిల్ ఓపెనింగ్ గ్రిల్ ఉండుకుంటే బయట ఉండేవాళ్ళు కూడా పెద్దవాళ్ళైనా కూడా ఒకసారి లోపలికి వెళ్ళి రావడం. మనం ఈ పక్క చూస్తే ఏంటంటే ఇది రోడ్డు ఏదో పెద్ద హైట్గా ఏంటంటే ఒక కోట కట్టినట్టుగానే 10 అడుగుల పైన ఉంటుంది. అది అవసరం లేదు, ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కాంపౌండ్ వాళ్ళని గ్రిల్స్ అంటే అటువైపు మామూలుగా ఏంటంటే గ్రిల్స్ అనేది ఎంట్రన్స్ వైపు ఉన్నాయి, ఇటువైపు కానీ గ్రిల్స్ పెడితే లోపల చూస్తే యాక్టివిటీ చూసి పెద్ద ఖర్చుతో కూడా కూడిన పని కాదు. కాబట్టి ఆ గ్రిల్స్ అనేది ఓపెన్ గా అయితే కాంపౌండ్ వాల్ అనేది లేనప్పుడు అంతా లోపల ఉన్న యాక్టివిటీ కనపడినప్పుడు బయట వాళ్ళు కూడా వెళ్తారు. దాన్ని మీరు ప్రత్యక్షంగా నెల్లూరులో ఉన్నవారు అంటే చిల్డ్రన్స్ పార్క్ ఎంత బ్యూటిఫుల్ గా రీజన్ అది. ఇటువైపు ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఆ మెయిన్ రోడ్ లో ఉండడానికి ఏంటంటే చిన్న రోడ్డు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇటువైపు కూడా వెళ్ళేదాని కొరకు మహేష్ మీడియా.
ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. స్థానిక బండ్లమెట్లో టీడీపీ నాయకులు చెంగల్శెట్టి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్, బేతంశెట్టి హరిబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణము కర్త క్రియ నిర్వహించినటువంటి దంపతులు చెంగల్శెట్టి అశోక్ కుమార్, వారి సతీమణి చెంగల్శెట్టి మంగ, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే మన ఒంగోలు టౌన్ డిఎస్పీ గారైనటువంటి రాయపాటి శ్రీనివాసరావు కూడా ఇందాక విచ్చేసి స్వామివారికి విశేష హారతలను సమర్పించి స్వామివారి యొక్క కృపా పాత్రకు పాత్రులయ్యారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ వార్డు కార్పొరేటరు బేతంశెట్టి శైలజ మరియు ముఖ్యంగా ఇంకా బండారు సుబ్బారావు గారు, శ్యాము తదితరులు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఇంకా పేర్లు మర్చిపోతే క్షమించాలి. వాళ్ళందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ కూడా ఆ గణేశుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యాభివృద్ధితో వర్ధిల్లుతూ ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రులు జరపాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక్కసారి అశోక్కి, మంగాకి తదితరులందరికీ కూడా ఈ బృందానికి కూడా అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రదర్శించాలని చెప్పేసి స్థానిక అన్నవరపాడు 4వ లైన్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాన్ని మాకు ఈ సందర్భంగా చేయడానికి కూడా ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇక్కడ ఉన్న చాలా మంది వ్యక్తులు కానీ మాకు ఎంతో సహాయ సహకారం అందించారు. ఆర్థికంగా కానీ ఇంకా ఏదైనా హెల్ప్గా అందరూ సహకారం చేశారు. అలాగే ఈరోజు మా ప్రతిసారి మేము పెట్టుకున్నప్పుడల్లా అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం. అదేవిధంగా ఎప్పుడో దామచల జనార్దన్ గారు రావటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. అలాగే ఈరోజు కూడా ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రావటం, ఇక్కడ మా పార్టిసిపేట్ చేయటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇలాగే మేము ఎన్ని సంవత్సరాలు చేయాలని. నిమజ్జనం సోమవారం ఉదయం లడ్డు వేలంపాటు ఉంటుంది. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయకుని బొమ్మ పెట్టి ఇక్కడ భక్తులందరూ కూడా శ్రద్ధతో ఒక కుటుంబ సభ్యుల్లాగా గణేష్ ఉత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన అందరూ కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా లడ్డు వేలంపాట అనేది సోమవారం రోజున ఈసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 60,000 తక్కువ కాకుండా లడ్డు వేలంపాట జరుగుతుంది. ఈసారి కూడా భక్తులందరూ కూడా పాల్గొని గణేష్ యొక్క నిమజ్జనంలో పాల్గొని లడ్డు విశేషంగా చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ సంవత్సరం మేమే చేసాము. అన్నదాన ప్రసాదం బొమ్మని కార్యక్రమం ఇవ్వటం అంతా మేమే చేసాము. ఫస్ట్ ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం కూడా మేమే చేస్తున్నాం అన్నదాన ప్రసాదం. టీడీపీ సీనియర్ నాయకులు బండారు సుబ్బారావు సతీమణి కౌశల్యను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ బండ్లమెట్ట వారి నివాసంలో పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, బండారు మదన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హెల్ప్ స్వచ్ఛంద సంస్థ బాపట్ల జిల్లా HIV AIDS నివారణ సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా IEC HIV AIDS నిర్మూలన కొరకు 8 వారాల అవగాహన కార్యక్రమంలో భాగంగా మార్టూరు రాయల్ జూనియర్ కాలేజీలో కండోమ్ మరియు సురక్షిత లైంగిక అలవాట్లపై విద్యార్థులకు హెల్ప్ TA ప్రాజెక్ట్ BV సాగర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల కరస్పాండెంట్ వీరగంధం శ్రీనివాస్ మాట్లాడుతూ HIV AIDS నిర్మూలనకు యువత కృషి చేయాలని, కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలై విచ్చలవిడి శృంగారానికి పాల్పడుతున్నారని, తద్వారా చిన్న వయసులోనే యువత HIV AIDS వ్యాధికి గురవుతున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హెల్ప్ TA ప్రాజెక్ట్ డైరెక్టర్ BV సాగర్, ICTC కౌన్సిలర్ శానం శ్రీనివాసరావు, రావి అంకమ్మ చౌదరి, మార్టూరు అవుట్ రీచ్ వర్కర్ K దుర్గా, పిఈలు రూతు, సల్మా, ప్రమీల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వ్యాధి గురించి మనం మాట్లాడుతున్నాం, అది నియంత్రించలేకపోతున్నాం. కానీ ఈ రోజుల్లో ఎందుకు మళ్ళీ ప్రభుత్వం దీని మీద సీరియస్గా సంస్థలు పనిచేస్తుందంటే, ఈ వ్యాధి అనేది ఇప్పుడు ఎక్కువగా యువతకు వస్తుంది. 25 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు 34 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు ఎక్కడో లారీ డ్రైవర్స్ వేరే పనులు కలిసి వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితుల్లో వేరే స్త్రీలతో సాంగత్యం చేసి ఆ సాంగత్యం వల్ల స్త్రీ కానీ పురుషుడు కానీ HIV రావడం జరిగింది. ఇప్పుడు బాధైన విషయం ఏంటంటే ఎక్కువ మంది యువత HIV అని పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే యువత అట్ ద సేమ్ టైం డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్ మొత్తం ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాట విని, వాళ్ళ తోటి స్నేహితులు కొంతమంది అపోహలు విని, వారు ఆ మత్తులో జేబులో డబ్బులు అని చెప్పి వేరే సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళి ఆ సెక్స్ వర్క్లో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఆ HIV వచ్చిన 6 నెలలకి ఎప్పుడు తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో మనం యువతను మేలుకొల్పాలి, యువతలోనే చైతన్యం తీసుకురావాలి. సమాజంలో ఏ మార్పు రావాలన్నా కూడా అది యువతతోనే స్టార్ట్ అయింది. ఆ యువత యొక్క చైతన్యం ఉంటేనే, ఆ యువత యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఇటువంటి రుగ్మతలను HIV రుగ్మతలను పాల్గొనడానికి ఆస్కారం ఉంది. సో మీలోనే చైతన్యం రావాలి. మీరే ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి దానికి దూరం ఉండి, ఎవరైనా మన మిత్రులు అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళేటట్టుంటే దీని గురించి అవగాహన కలిగించి బాబు అట్లా చేస్తే HIV పాజిటివ్ వచ్చింది, జీవితాంతం వ్యాధితో బాధపడుతూ ఉండాలి. సరైనటువంటి ఆలోచన కూడా పెళ్లి ఉండదు, ఏముండదు. కాబట్టి మీరు అటువంటి ఆలోచనకి వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి మీకు తెలుసా అనేది ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. సో మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు మొత్తం కూడా మీకు ఎందుకు ఇక్కడ చూడు, హెయిర్ చాలా స్టైల్గా చక్కగా చాలా బాగా ఉంది కదా. సరే అతను 1000 రూపాయలు ఖర్చు చేసుకున్నట్టు చాలా కష్టపడ్డాడు ఈ క్రాప్ చేపట్టాలి. గూడ్స్ బండిలాగా లాగా కనిపించింది. కానీ ఏం చేశాడంటే 1000 రూపాయలు ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇస్తా కూడా అతన్ని ఆ బ్లేడ్ మార్చాలి అని అడగల. ఏమడగల? ఆ బ్లేడ్ నాకు చేసి క్రాప్ చేసేదానికి బ్లేడ్ మార్చావా, కత్తిని శుభ్రం కడిగాలి అని అడగల. అది అడగడం ఎంతసేపు పట్టింది? 1 నిమిషం కదా. ఎరగొట్టిన బ్లేడ్ ఎంత అయింది? 100 రూపాయలు. ఈ 2 విషయాలు అడగకుండా ఇతను త్వరగా క్రాప్ చేసుకుని తన స్టైల్ మొత్తాన్ని జనాన్ని చూపించుకోవాలని చేయించుకున్నాడు. 6 నెలల తర్వాత అతనికి ఆ చేసిన అతను HIV AIDS ఉండి అతను చేశాడు కావాలి. అతను అంత ముందు అతనికి క్రాప్ చేయించిన అతనికి HIV AIDS వచ్చింది. అప్పుడు ఏమైంది? తల పోయిందా కదా. తల పోతే మనిషి ఉండగా ఉంటుందా ప్రాణం? అంటే మీరు మీ బార్బర్ షాప్లో వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా మీరు ఈ పరిశీలన చేసుకోకపోతే ఏ అందం కోసం అయితే పోయావు, ఏ తలంలో కోసం అయితే నువ్వు పోయావో, ఏ తల బాగుండాలని చెప్పి నువ్వు వెళ్ళావో ఆ తల నీకు లేకుండా పోతుంది. అవునా? సో కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే వాడు చూపించే ఉద్దేశం, నువ్వు అందం ముందు సమాజంలో నువ్వు అందంగానే కనపడు, కానీ అందంతో పాటు వ్యాధులు తెచ్చుకోకపోతే దాని ద్వారా వ్యాధులు సంక్రమించే పద్ధతులు
కొన్ని అంటే వాటి మీరు జాగ్రత్తగా ఉండాలి వాటి పట్ల. ఇంకో ఎయిడ్స్గా మారడానికి, సిండ్రోమ్గా మారడానికి మొదట్లో అయితే 8 నుండి 10 సంవత్సరాల వరకు పట్టేది. ఇప్పుడు మనకి మంచి ఏఆర్టీ మందులు ఉన్నాయి కాబట్టి, యాంటీ రిట్రోవైరల్ థెరపీ మంచి మందులు ఉన్నాయి కాబట్టి ఇంకా అబౌవ్ 10 years అబౌవ్ ఇంకా కూడా లైఫ్ స్పాన్ 10 కాదు ఇంకా 20 years అట్లా మారడానికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవి ఎట్లా వస్తుంది, ఎట్లా రాదు అనేది ఒక మనం చూసుకుందాం. హెచ్ఐవి ఎలా వస్తుందమ్మా? హెచ్ఐవి ఎలా వస్తుంది? ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది? 4 మార్గాల్లో. 4 మార్గాల్లో మోర్ దాన్ 90% ఎక్కువగా వచ్చే మార్గం ఏంటమ్మా? ఇంజక్షన్లా. అమ్మా ఒక నిమిషం రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ నేను చెప్తాను. రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ 4 మార్గాలు ఉన్నాయి. మోర్ దాన్ 90% వచ్చేది. వర్గీకరణకు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగులు చేపట్టిన సభకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బెల్లా చెన్నయ్య హాజరై మాట్లాడారు. అందరూ కూడా మా మైత్రి వాళ్ళు దయచేసి బాబు ఫ్లెక్సీ కూడా వచ్చిన అతిథులు మన ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.